డాక్టర్ చేసే శస్త్రచికిత్స పాపకార్యం కాదు. ఎందుకంటే ఎవడైనా ఏదో అవస్థతో వచ్చాడు అనుకోండి, కడుపు నొప్పి లేసింది వచ్చాడు, డాక్టర్ నాకు బాగా కడుపు వస్తుంది ఏంటి అంటే అది మందులతో తగ్గేది కాదు. లోపల ఉండేదో గడ్డలాగా అయింది అనుకోండి, దాన్ని తొలగించాలంటే ఏం చేయాలి డాక్టరు? తప్పకుండా శస్త్రచికిత్స చేయాలి. అయ్యో నేను కోస్తే రక్తం వెళుతుంది, కత్తితో కొయ్యడమా, ఇది పాపం అనుకుంటేలా? కాబట్టి అలాంటిది పాపం కాదు. అంటే అక్కడ ఏమిటి, రోగికి మేలు కావాలని డాక్టర్ చేసేటువంటి ఆ కార్యం ఏ విధంగా పాపకార్యం కాదో, పరమాత్ముడి కోసమే అని చేసేటువంటి కార్యం కూడా అది పాపకార్యం కాదు, అది పుణ్యమే అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది మనకు. తర్వాత ముఖ్యంగా ఏమిటి, ఆండాళ్ళ తల్లి మరొక విషయాన్ని కూడా మనకు చెప్తుంది. ఆమె ఏమంటుందంటే ఆచార్యులను ఆశ్రయించకుండా మనము ఎలాంటి ఫలితాన్ని పొందలేము. ఎందుకంటే అసలు ఏం చెప్తుంది ఆమె, గరియాన్ జ్ఞానతప్పిత అంటుంది. అంటే తండ్రి మనకు శరీరాన్ని మాత్రమే ఇచ్చాడు, కానీ ఆత్మ ఉజ్జీవించడానికి మనకు గురువు గారు మన ఆత్మలకు ఆ కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి గురువే చాలా గొప్పవాడు అంటారు. అందుకే మన పెద్దలు కూడా ఏమంటారు అంటే సదాచార్యులను ఆశ్రయించి మనం అతని యొక్క అనుగ్రహాన్ని పొందితేనే అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులం అవుతాము అని అంటాం. అంటే మరి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? మొదటి పాసురంలో గోదాదేవి మనకు చెప్తుంది. ఏం చెప్తుంది అంటే మంత్రే తద్దేవతాయాంచ దాతా మంత్ర ప్రదే గురౌ త్రిషు భక్తి సదా కార్య సాహి ప్రథమ సాధనం అంటారు. అంటే మనకు ఆచార్యుడి మీద మనకు భక్తి ఉండాలి, ఆచార్యుడు చెప్పే మంత్రం మీద ఉండాలి, ఆ మంత్రానికి అధిష్టాన దేవత అంటే ఎవరిని గురించి ఆ మంత్రం చెప్తున్నారో ఆ పరమాత్ముడి మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. ఈ మూడు నమ్మకాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ మంత్రం అనేది మనకు ఫలిస్తుంది, పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగింపజేస్తుంది అని చెప్తారు. అందుకే చెప్తారు మనం ఆచార్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వినమ్రంగా ఉండాలి. ఎందుకంటే ఆచార్యుడి మీద మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండాలి అని చెప్తారు. అయ్యేరానంద కన్య యశోదైలం సింగం అంటాం. అంటే సౌందర్యభరితమైనటువంటి కన్నులు కలిగిందట యశోద. ఎలా ఉన్నాయి? విస్తారమైనటువంటి కన్నులు కలిగిందట ఆమె. ఎందుకంటే కృష్ణుణ్ణి చూస్తూ 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 కన్నారపకుండా చూస్తుంది కాబట్టి, కళ్ళు అలాగే విప్పార్చుకొని చూస్తుంది కాబట్టి కళ్ళు చాలా గొప్పగా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయట. అంతే మరి ఎప్పుడైనా కృష్ణుడు ఏదైనా అల్లరి చేస్తే కూడా ఆమె అంటుందట ఏంటి, దామగ్రహణ చటులాం జాత రోషాం అంటుందట. ఒక తాడు తీసుకుని నేను కొడతాను అంటుందట. కానీ కొట్టాలంటే అయ్యయ్యో ఇంత పెద్ద తాడుతో కొట్టడమా అంటూ దాన్ని రెండుగా చేస్తుందట. అయినా ఎందుకులే అని చూడు మీ నాన్నగారికి చెప్తాను అంటుందట. ఎందుకనంటే అసలు తల్లి దగ్గర బాలసింహంలా ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు ఆయన ఏమిటి, తండ్రి దగ్గర ఒదిగి ఉంటాడట, భయపడుతూ ఉంటాడట. అందుకే వీళ్ళు గోపికలు అంటున్నారు, ఎవరు అంటే మంత్రము యశోద, కానీ ఆచార్యుడు ఎవరయ్యా అంటే నందగోపుడు. కాబట్టి నందగోపుడు యొక్క అనుగ్రహం ఉంటేనే, నందగోపుడు కావాలి అనుకుంటేనే కృష్ణుడిని మనకి ఇవ్వగలుగుతాడు, మనం ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోగలుగుతాము అంటారు. అంటే యశ అంటే పరమాత్మ, యశోద అంటే పరమాత్ముని ఇచ్చేది. ఏమిస్తుంది? మంత్రం ఇస్తుంది. కాబట్టి యశోద మంత్రమైతే ఆచార్యుడు ఎవరయ్యా అంటే నందగోపుడు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ మరి ఆయన ఎలా ఉంటాడు? మరి ఆయన అంటే కార్మేని శంకన్ కదిరిమదియం బోల్ ముగత్తాన్ అంటారు. అంటే కార్మేని అంటే నల్లని మేఘం లాంటి శరీరం కలిగిన వాడట పరమాత్మ. అయితే పరమాత్మకు ఉన్న అసలు మేఘానికి ఉండే పోలిక ఏమిటి అంటే రెండిటికి సమానమైన పోలికలు ఉన్నాయట కొన్ని. ఏమిటి అవి అంటే మేఘం ఏమిటి, నల్లగా ఉంటుంది, పరమాత్ముడు నల్లగా ఉంటాడు. రెండవది మరొకటి ఏమిటి అంటే మేఘానికి ఎలాంటి కూడా భేదభావాలు లేవు, అది ఇక్కడ అక్కడ ఎక్కడైనా వర్షిస్తుంది. అలాగే పరమాత్ముడు కూడా ఇక్కడే అతని మీదనే కృప చూపించాలి లేదా ఇతన్నే నేను కాపాడాలి అని లేదు, అందరినీ కూడా సమానంగానే చూస్తాడు. ముఖ్యంగా వర్షం ఏం చేస్తుంది, పల్లపు ప్రాంతాలు ఏవైనా ఉంటే వాటిని మొదలు నింపుతుంది. అలాగే పరమాత్ముడు కూడా దీనులైన వాళ్ళు ఎవరు ఉంటారో మొదలు వాళ్లకు ఏమిటంటే తన అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాకుండా కదిరి మదియం బోల్ ముఖత్తాన్, ముఖం ఎలా ఉంటుంది స్వామిది అంటే ఒకవైపున సూర్యుడు, మరొక
వైపున చంద్రుడు ఒకేసారి ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఒక వైపున వేడి మరొకటి చల్లగా ఉండి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఎలా ఉంటుందో పరమాత్ముడి ముఖం కూడా అలాగే ఉంటుందట. అందుకే మనకు చెప్తారు, అంటే నృసింహస్వామి తాను అవతరించి హిరణ్యకశిపుని సంహరించినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి లక్ష్మీదేవి కూడా భయపడిపోయిందట. కానీ భక్తుడైన ప్రహ్లాదుడు వెళ్లితే ప్రహ్లాదుని తన దగ్గర తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని అప్పుడే పుట్టినటువంటి తన కుమారుడికి తన స్తన్యాన్ని ఇస్తున్నటువంటి తల్లి ఎంత ఆప్యాయతగా ఎంత ప్రేమగా అతన్ని చూస్తుందో పిల్లవాడిని, ఆ విధంగా దగ్గరకు తీసుకొని ఆ విధంగా చూశాడట స్వామి. అంటే ఒక వైపున తీక్షణత, మరోవైపున ఆప్యాయత, ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడిలో కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. తర్వాత కట్టురైకల్ తామరై నిన్ కన్ పాదనై యువ్వ అంటారు. అంటే స్వామి అతడు నీ కళ్ళకు పోలిక ఏమిటి, పద్మాలతో పోలిక అనేది సరైంది కాదు, ఒక కన్నుకు మరొక కన్నే పోలిక తప్ప మరొకటి కాదు అంటారు. అంతేకాకుండా నారాయణే నమక్కే పరై తరువా అని అంటాడు. అంటే నారాయణుడే నమక్కే అంటే మనకే పరై పరై అనే వాద్యాన్ని ఆయన ఇస్తాడు, తరువా అంటే ఇస్తాడు అని అర్థం. ఎందుకంటే నారాయణుడు అంటే ఏమిటి, నారములు అంటే ఒక పరమాత్ముడు తప్ప మిగతావన్నీ కూడా నారములే. అందులో అయనమైన వాడు అంటే లోపల బయట ఉన్నవాడు. వేదం ఏం చెప్తుంది, పరమాత్ముడు ఎలా ఉంటాడని చెప్తుంది, అంతర్బహిత సర్వం వ్యాప్త నారాయణ స్థిత అంటుంది. లోపల బయట అంతా కూడా వ్యాపించిన వాడు పరమాత్ముడు అని ఏదైతే చెప్తుందో అదే విధంగా నారాయణ అనే ఒకే పదంలో ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి మనకు. కాబట్టి ఆ నారాయణుడు ఎవరికి ఇస్తాడు, మన కొరకే. ఎందుకంటే మనం ఆ స్వామిని ప్రీతితో మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ ఏదైతే వ్రతం ఉందో వ్రతాన్ని నడిపించవలసిందే అని చెప్పి వ్రతాన్ని జరిపించవలసిందని అతన్నే మనం భారమంతా అతని మీద ఉంచాం కాబట్టి ఆయననే మనకు పరై అనేటువంటి ఆ వాద్యాన్ని ఇచ్చేసి మనకి వ్రతాన్ని పూర్తి చేస్తాడు అంటారు. అంతేకాకుండా మరి పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు అంటే అంత వ్యాపించి ఉన్నాడు, మన లోపల కూడా ఉన్నాడు పరమాత్మ. కానీ మన ఎక్కడ ఎలా ఉంటాడు, మన లోపల పరమాత్ముడు పాపం స్థిరంగా ఉంటాడట. ఎందుకంటే మన హృదయాలు ఏమైనా నిర్మలంగా ఉంటాయా, మనకి ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల ఈర్షలు, ఎన్ని రకాల దుఃఖాలు. మనకి దుఃఖాలు కూడా ఎలా ఉంటాయి, అయ్యో నాకు లేదు అనేటువంటి దుఃఖం ఒకటి ఉంటే, సరే నాకు లేకపోతే లేకపోయింది కానీ వాడికి ఎందుంది అనేటువంటి దుఃఖం కూడా ఉంటుంది, వాడికి ఉండకపోతే బాగుంటుండే కదా అనేటువంటి దుఃఖం ఉంటుంది. కాబట్టి నిరంతరం అల్లకల్లోలంగా ఉండేటువంటి మన హృదయాలలో స్వామి నిలకడగా ఉంటాడా, అయినా వదిలిపెట్టకుండా తాను ఉంటాడు. ఎందుకంటే తాను వెళ్ళిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ పోతే అసలు మన శరీరమే పడిపోతుంది. కాబట్టి మనను రక్షించడానికి స్వామి తాను ఆ విధంగా ఉంటాడు. అంతే మళ్ళా ఆత్మానమంతరో యమయతి సతే ఆత్మ అంతర్యామి అమృత అంటుంది ఉపనిషత్తు. అంటే మనం ఎలాంటి వాళ్ళమైనప్పటికీ కూడా మనను రక్షించడమే తన ధ్యేయంగా కలిగిన వాడు కాబట్టి స్వామి నిరంతరం మనలోనే ఉంటాడు అని చెప్తుంది. పారారు పుగజిప్పడిందు అంటారు. పారోర్ పుగజిప్పడిందు అంటే చూసే వాళ్ళందరికీ కూడా పొగిడేట్టుగా ఈ వ్రతాన్ని చెయ్యాలి అంటారు. అంటే అసలు గోపికలకు ఇతరులు పొగడాలి పొగిడించుకోవాలి అనేది ఏమి లేదు, కీర్తి కోసం చేసేది కాదు. అంటే లోకక్షేమం కోసమే వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ ఏంటి అందరూ బాగా పొగుడునట్టు అంటున్నారు, మరి అంటే పొగడతలు కావాలంటే కాదు. వీళ్ళకి కావలసింది ఏమిటి, అక్కడ ఉండే గోపవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆనందం కలిగేట్టుగా ఈ వ్రతం వీళ్ళు చేయబట్టే కదా మేము కూడా ఆనందంగా ఉన్నాం, వర్షాలు పడ్డాయని చెప్పి వాళ్ళందరూ ఆనందించేట్టుగా చెయ్యాలి అంటారు. అంటే గోపవృద్ధులు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా వాళ్ళంటే అమితమైన ప్రేమ. ఈనాడు ఆ పరమాత్మని దర్శనం కలగడానికి వాళ్లే కదా కారణం అంటూ ఉపకార స్మృతి అంటారు. అందుకని వాళ్ళల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకు కూడా కృష్ణుడి మీద సదభిప్రాయం కలగాలి, కృష్ణుడి భక్తులు కావాలి వాళ్ళు అనుకుంటారు. అంటే భక్తులైన వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే ఎవరైనా గాని నాస్తికులు ఉంటే నాస్తికులను కూడా మనం వ్యతిరేకించకూడదట. ఆ నాస్తికులలో కూడా మార్పు పరమాత్ముడు తీసుకొని రావాలి, వాళ్ళు కూడా భక్తులుగా మారాలి అని చెప్పి మనం కోరుకోవాలి అని మనకు చెప్తారు. కాబట్టి భక్తులైన వాళ్ళు ఎవరిని కూడా ద్వేషించకూడదు అని మనకు ఆండాళ్ళు తల్లి ముఖ్యంగా మనకి ఇందులో చెప్తుంది. అంటే ముఖ్యంగా ఏమిటి మనకి ఈ పాసురంలో చెప్పింది ఏమిటి, ఎవరు దేనికి అర్హులు అంటే ఈ వ్రతాన్ని చేయడానికి ఎవరు అర్హులు, ఎవరికైతే ఈ వ్రతాన్ని సాధించాలి, ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి కోరిక ఉందో కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే అని ఇందులో చెప్తూ మనకు రెండవ పాసురంలో ఆమె ఏమిటి అంటే అసలు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అనేటువంటి విషయాలను మనకు మళ్ళీ మనం రేపటి పాసురంలో మనం చెప్తారు ఇది. కాబట్టి మనం దాన్ని కూడా చూద్దాం. జయ శ్రీమన్నారాయణ.